హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం ఇంకా. ఇదేంటి నోరేళ్ళ పెట్టుకుని అలా చూస్తున్నాడు అనుకుంటున్నారా? ఆగండి, ఓసారి మీరు కూడా చూడండి ఈ వీడియో. అది మరి ఇప్పుడు మీరు కూడా నోరు ఎలబెట్టారా? 100 feet లెట్ టవర్ అంట. రాజమౌళి, ఏం ప్లాన్ చేస్తున్నావు నువ్వు November 15th? రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పుడు చూసారా మొత్తం మొత్తం అందరూ పర్సన్స్ అందరూ కష్టపడి చేస్తున్నారు. అది November 15th కోసం 100 feet లెట్ టవర్. మహేష్ బాబు గారు కట్అవుట్ అవి అన్నీ పెడతారు, లైట్ సెట్టింగ్స్ అవి కూడా గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. అదే కాక ఇదే హైయెస్ట్ అంటే, ఇదే టాప్ అంటే ఇంకోటి ఏంటి చెప్పిన, 1,00,000 ఫ్యాన్స్ మ్యాసివ్ క్రౌడ్ రాబోతోంది రామోజీ ఫిల్మ్ సిటీకి November 15th. SSMB 29, అదే మన గ్లోబ్ ట్రోటర్ ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్కి చాలా మ్యాసివ్ క్రౌడ్ రాబోతోంది. ఫస్ట్ టైం ఎవర్. అసలు టైటిల్కి ఒక ఈవెంట్ చేయొచ్చు అనే రాజమౌళి ఇప్పుడు చేస్తున్నప్పుడే తెలుస్తుంది. అసలు ఫస్ట్ ఎవర్ అబ్బా, ఏ ఇండస్ట్రీలోనూ ఎక్కడ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక టైటిల్ రివీల్కి ఇంత పెద్ద మ్యాసివ్ క్రౌడ్తో మ్యాసివ్ ఎఫెక్ట్స్ తోటి ఈవెంట్ చేయడం. 1,00,000 మంది అంటే మాటల. హోప్ ఎవరికి ఏం కాకూడదని కోరుకుంటున్నాను. అంతమంది క్రౌడ్ అంటే పోలీసులకు కూడా గట్టిగానే సెక్యూరిటీ ఇవ్వాలి. నాకైతే మైండ్ పోయిందబ్బా. అది చూసి ఆ 100 feet లేఅవుట్ చూసే నాకు షాక్ అయిపోయా. ఏంటబ్బా ఎంత గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి అని. చాలా సీరియస్గా తీసుకున్నాడు అబ్బా ఫిల్మ్ని, చాలా గట్టిగా. ఇది ప్యాన్ వరల్డ్ మూవీ అన్నందుకు ఆయన ఫస్ట్ నుంచి కూడా మనం అందరం ఇలా సఫర్ అయ్యాం కదా. ఏంటబ్బా అసలు ఒక ప్రెస్ మీట్ లేదు, పూజ సెరమనీ పిక్స్ కూడా లేవు, అంతా సీక్రెట్గా చేస్తున్నాడు అని అనుకున్నాం కదా. అంతటికి అందరి ఆకలిని తీర్చడానికి ఇంత గ్రాండ్ లెవెల్లో రాజమౌళి గారు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మహేష్ బాబు గారిది అంత 100 feet లేఅవుట్లో ఆయన కట్అవుట్ చూస్తే అసలు అంతమంది 1,00,000 మంది ఫ్యాన్స్ క్రౌడ్లో ఆయన ఫస్ట్ లుక్ రివీలింగ్ ఎలా ఉంటుంది, అసలు సినిమాకి సంబంధించిన 1 minute వీడియో వస్తుందంట గ్లిమ్స్. అందులో మహేష్ బాబు గారు 5 seconds 15 seconds కనపడతారో తెలియదు కానీ, బట్ చరిత్రలో నిలిచిపోతుంది ఆ ఈవెంట్. గట్టిగా చెప్పొచ్చు అది, ఎందుకంటే చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అసలు ఆ 100 feet లేటౌట్ చూస్తుంటేనే మన మెంటల్ దొబ్బిందబ్బా నాకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. దానితోటి అదే హైయెస్ట్ అంటే ఇప్పుడు 1,00,000 మంది ఫ్యాన్స్ అంటే ఎలాగా కంట్రోల్ చేయడం? నో డౌట్ అసలు. ఎందుకంటే చాలా హంగ్రీగా ఉన్నారు, చాలా ఆకలి మీద ఉన్నారు ఫ్యాన్స్ అంతా, మహేష్ ఫ్యాన్స్ అంతా. ఇది మాత్రం గట్టిగా ఇండస్ట్రీని షేక్ చేయబోతుందబ్బా. వరల్డ్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాడు మహేష్ బాబు, రాజమౌళి వీళ్ళిద్దరూ కలిసి. ఇది మామూలు సినిమా అయితే మాత్రం కాదు, మనం అనుకునే ఆషామాషి సినిమా అయితే కాదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్తుంది, ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్తుంది. మహేష్ బాబు గారి స్టామినా ఏంటో ఈ ఫిల్మ్తో తెలుస్తుంది. ఆయన ఒక్క పాన్ ఇండియా మూవీ లేకుండానే హ్యూజ్ స్టార్. అలాంటి హ్యూజ్ స్టార్తో రాజమౌళి గారు ఇంత గ్రాండ్ లెవెల్లో ఎవరి కట్అవుట్తో పట్టుకుని మనం చేస్తే ఇంత గ్రాండ్ లెవెల్లో హాలీవుడ్ రేంజ్కి రీచ్ అవుతుంది అనేది ఆయనకు తెలుసు. ఆ కట్అవుట్ని ఎలా వాడుకోవాలో రాజమౌళికి తెలుసు. సో November 15th వెయిట్ చేయాలబ్బా. ఇంకా రోజుకొక ఇలా అప్డేట్లు వస్తూనే ఉంటున్నాయి. ఎన్ని వీడియోస్ చేస్తానో నాకే తెలియదు. ఇంకా SSMB 29 మీద ఇంకంతే, ఇంకా ఫ్యాన్ కదా. సో ఆ వైబ్ అలా ఉంటూనే ఉంటుంది. రోజుకు రోజు గడిచే కొద్దీ November 15 ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూనే ఉంటున్నాను. రోజుకు ఒక అప్డేట్ వస్తూనే ఉంది. సో
చూద్దాం నవంబర్ 15th నాడు గట్టిగా ఎంజాయ్ చేద్దాం, గట్టిగా సెలబ్రేట్ చేసుకుందాం. సో వెయిటింగ్. మీరు కూడా ఎంతమంది వెయిటింగ్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నా ఛానల్లో, ఓకేనా? సో గట్టిగా కొడుతున్నాం అబ్బా, నో డౌట్. హ్యూజ్ జాల్లో ప్లాన్ చేశాడు రాజమౌళి. సో ప్యాన్ వరల్డ్ షేక్ అవుద్ది అంతే. సో దట్స్ ఇట్ గైస్, బాయ్.